నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పొంగూరు కండ్రిక, కేతిగుంట, పల్లెపాడు గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా మహిళలు, గ్రామస్తులు మేళతాళాలతో, మంగళహారతులతో ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మా తండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మెట్ట నియోజకవర్గాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని, దీని ద్వారా ఉదయగిరి నియోజకవర్గానికి సాగునీరు అందుతోందని అన్నారు. సోమశిల ద్వారా మర్రిపాడుకు సాగునీటిని అందించాలని సూచించడంతో హై లెవెల్ ఆలోచన చేశారని, 4 నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించారని, అనంతరం ఆయన మరణించడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. మళ్లీ జగన్ హయాంలోనే పనులు వేగవంతమయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్ శ్రీనివాస్ నాయుడు, జేసీఎస్ కన్వీనర్ మోహన్ రెడ్డి, మాదాల సుబ్బారావు, మేకపాటి చిన్న వెంకయ్య, మాదాల నాగేశ్వరరావు, ఉర్లగంటి శ్రీనివాస్ రెడ్డి, పెంచిల్ రెడ్డి, రఘురాం తదితరులు పాల్గొన్నారు. మండల పెద్దలందరికీ, పొంగూరు కండ్రిక ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇంకొక 8 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా ముఖ్యమైన ఎన్నికలు. మీరందరూ తీర్పు ఇవ్వబోతున్నారు. ఒక నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తు ఎవరు చేతిలో పెట్టబోతున్నారు అనేది వచ్చే 5 సంవత్సరాలు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ సందర్భంగా మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి మన ప్రభుత్వం ద్వారా ఈ 5 సంవత్సరాల్లో మన పంచాయతీకి ఏమేమి జరిగాయి, దాని తర్వాత మీ అందరూ కోరుకున్నట్టు వచ్చే 5 సంవత్సరాల్లో మన పంచాయతీకి ఏం జరగాలి అనేది కూడా మీ అందరికి తెలియపరుస్తామని చెప్పేసి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాలు గమనిస్తే మన పంచాయతీకి రోడ్లకు కానీ డ్రైన్లకి దాదాపు 56 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. బోర్లు అయితే 8 బోర్లు జలకల కింద 15 లక్షల ఖర్చుతో. ముఖ్యంగా జగనన్న పంపించిన నిధులు, అమ్మ ఒడి కానీ, పెన్షన్ కానీ, చేయూత కానీ, ఆసరా కానీ రకరకాల పథకాలు పంపించింది 14,20,00,000 రూపాయలు. 14,20,00,000 రూపాయలు ఈ ఒక్క పంచాయతీ పంపించడం జరిగింది. అన్ని నిధులు మొత్తం చూసుకుంటే 16 కోట్ల రూపాయలు ఈ ఒక్క పంచాయతీ పంపించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు. మన చంద్రబాబు గారి హయాంలో కూడా గమనించాలి కదా, ఆయన ఎంత పంపించారో. ఆయన చాలా అభివృద్ధి చేశారంటున్నాడు కాబట్టి లెక్కల ప్రకారంగా, నేను కాదు, ఇది మన కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చే లెక్కలు ఇవన్నీ. ఆయన హయాంలో వచ్చింది 38 లక్షల రూపాయలు. ఈ పంచాయతీకి పంపించింది 38 లక్షల రూపాయలు. మన జగనన్న పంపించింది దాదాపు 15 కోట్ల రూపాయలు. అది ఆయన ఎంత ఈ గ్రామానికి చూసుకున్నాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న మీ అందరిని ఏ విధంగా చూసుకున్నారో మీరు గమనించవచ్చు. పంపించిన నిధుల ప్రకారంగానే గడప గడప కార్యక్రమం వచ్చినప్పుడు మీ అందరు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా భూమి సమస్యలు కొంచెం వరకు అయితే తీర్చాం. చుక్కల భూమి కానీ, అసైన్మెంట్ భూములు కానీ, నోషనల్ ఖాతాలు కానీ, ఇవన్నీ కలిపి దాదాపు 90 ఎకరాలు మళ్ళీ ఆస్తిగా మార్చి ఎవరెవరికి ఇబ్బంది ఉందో రైతుల చేతిలో పెట్టడం జరిగింది. 90 ఎకరాలు. కానీ ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. సిజిఎఫ్ఎస్ ల్యాండ్ ఇంకా మిగిలింది, ఎండోమెంట్ ల్యాండ్ కొంచెం మిగిలింది. దాని తర్వాత మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రకారంగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి కొంచెం అయినా 2 ఎకరాలైనా కానీ పొలం అయితే ఇయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 2 ఎకరాలన్నా కానీ ఇచ్చేటట్టు. ఎందుకంటే సాగు చేసుకునేదానికి కాకుండా రైతు భరోసా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ మీ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, పేరు కూడా బాగానే తెలుసు మీ అందరికీ. ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఒక 100 ఎకరాలు ప్రభుత్వ భూమి పెట్టుకున్నాడు. ఆ భూమి మళ్ళీ మీకు పంచకుండా ఒక 2 సంవత్సరాలు మా వెనకాల తిరిగారు. వీలు పడలేకపోతే కలెక్టర్ కూడా చెప్పాం, ఈ స్థలం మాత్రం ప్రజలకు పంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అది ఇని మన అతను అవతల పార్టీకి పోయి మళ్ళీ అక్కడ ఏమైనా కాపాడుకుంటాడని అనుకుంటున్నాడు.
ఆయనకి మళ్ళీ చెప్తున్నాను మీ అందరి ద్వారా, ఎప్పటికి జరగదు, ఆ 100 ఎకరాలు మాత్రం ప్రజలకే దక్కుతుందని మీ అందరికీ సభముఖంగా తెలియపరుస్తున్నాను. రెండవది, మీరందరూ అప్పుడు గడప గడప కార్యక్రమం వచ్చినప్పుడు ఇళ్ల స్థలాలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఇది కూడా చర్యలు తీసుకొని ఈ వచ్చే సంవత్సరాలు ఇంకేమి పనులు కావాలని చెప్పేసి మీరందరూ చెప్పడం జరిగింది. ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ 2 లక్షల ఖర్చుతో, దీంతో పాటు ఊరంతా నిర్మాణిస్తామని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తాం. ఇంకోటి, మన ప్రభుత్వం ఖర్చుతో కాకుండా మండలానికి, ప్రతి మండలంలో ప్రతి 10 పంచాయతీలకి ఒక కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తాం. దీనికన్నిటికీ ఈ గ్రామం దాదాపు 80 లక్షల ఖర్చుతో అభివృద్ధి పనులు జరగాలని చెప్పి మీరందరూ కోరారు. తప్పకుండా నా బాధ్యతగా తీసుకొని మీ అందరికీ పని అయ్యేటట్టు పర్సనల్ గ్యారంటీ ఈరోజు మీకు తెలియపరుస్తున్నా. మేము ఎట్టి పరిస్థితుల్లో దీని మీద కట్టుబడి ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికి మళ్ళీ సభముఖంగా తెలియపరుస్తున్నాం. అన్నిటికన్నా మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.